గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. సో ఇవాళ మనము జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. సో మరి మనకి జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్, జీవ వైవిధ్యము అనేటువంటి అంశము ఎక్కడ ఉందంటే జీవ వైవిధ్యం అనేటువంటి అంశము మనకు 5th క్లాస్ అండ్ 8th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి పాఠ్యాంశం అండి. జీవ వైవిధ్యం అనేటువంటి అంశము 5th క్లాస్ అండ్ 8th క్లాస్లో ఉన్నటువంటి అంశాలు. మరి జీవ వైవిధ్యము అంటే ఏంటి, అసలు జీవ వైవిధ్యం లేకపోతే ఏమవుతుంది, అసలు ఎందుకు ఉండాలి, అసలు జీవ వైవిధ్యం అంటే ఏమిటి, ఎందుకు, ఎలా, అసలు అది లేకపోతే ఏం జరుగుతుంది అంటే అసలు ఫస్ట్ వైవిధ్యాలు అంటే ఏంటి? వైవిధ్యాలు అంటే జీవుల మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి వ్యత్యాసాలు, జీవుల మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి వ్యత్యాసాలు. ఒక జీవజాతి మరొక జీవజాతి ఒకే విధంగా ఉండవు. ఆ జీవుల్లో మనకు కొంత వ్యత్యాసాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఒక జీవజాతికి మరొక జీవజాతికి మధ్య ఉన్నటువంటి స్వల్పమైన వ్యత్యాసాలనే జీవ వైవిధ్యాలు అంటారు. జీవుల మధ్య ఉన్నటువంటి స్వల్పమైనటువంటి వ్యత్యాసాలు. ఈ స్వల్పమైన వ్యత్యాసాలు ఉంటాయి. ఈ స్వల్పమైన వ్యత్యాసాలనే ఏమంటామంటే వైవిధ్యాలు అంటారండి. వైవిధ్యాలు అంటారు. మరి ఈ వైవిధ్యాలు ఎలా ఉండవచ్చు జీవుల మధ్య అంటే, వైవిధ్యాలు అనేవి రంగులో కానీ, ఎత్తులో కానీ, పరిమాణంలో కానీ, ఒక జీవికి మరొక జీవికి మధ్య ఉన్నటువంటి స్వల్పమైన తేడాలే మనం జీవ వైవిధ్యాలుగా మనం పిలవటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ జీవ వైవిధ్యాలు లేకపోతే ఏమవుతుంది అంటే, ఈ జీవ వైవిధ్యాలు అనేవి లేకపోతే మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. గడ్డి మీద మిడత ఆధారపడుతుంది, మిడత మీద కప్ప ఆధారపడుతుంది, కప్ప మీద పాము ఆధారపడుతుంది, పాము మీద గద్ద ఆధారపడుతుందండి. ఈ మిడతే లేకపోతే కప్పకు ఆహారం లేదు, ఈ కప్పే లేకపోతే పాముకు ఆహారం లేదు, పామే లేకపోతే గద్దకు ఆహారం లేదు. గడ్డి లేకపోతే మిడత జాతి అంతరిస్తుంది, మిడతలు లేకపోతే కప్పల జాతులు అంతరిస్తాయి, కప్పలు లేకపోతే పాములు అంతరించిపోతాయి, పాములు లేకపోతే గ్రద్దలు అంతరించిపోతాయి. అంటే ఒక జీవజాతికి ఇంకో జీవజాతికి మధ్య ఫుడ్ చైన్లో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఈ ఫుడ్ చైన్లో చిన్న వేరియేషన్ వచ్చిందనుకోండి, చిన్న వ్యత్యాసం వచ్చేస్తే జీవజాతులన్నీ అంతరించిపోతాయి. అన్నీ ఇలాగే చెప్పుకుంటూ పోతుంటే చివరికి మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి జీవ వైవిధ్యాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. జీవ వైవిధ్యాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ జీవ వైవిధ్యాలే మానవుని మనుగడను సుఖవంతం చేస్తుంది లేదా సుఖమయం చేస్తుంది. మరి ఈ జీవ వైవిధ్యాలు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే, జీవ వైవిధ్యము అంతరించిపోవడానికి కారణం జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి కారణం ఏంటి అంటే, నెంబర్ 1 జనాభా పెరుగుదల. నెంబర్ 2 పారిశ్రామికీకరణ. నెంబర్ 3 అడవుల నరికివేత. నెంబర్ 4 వేటాడుట. నెంబర్ 5 కాలుష్యము ప్లస్
రేడియేషన్లు. నెంబర్ 6 విదేశీ జీవుల ఆక్రమణ. ఇది జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలండి. చూడండి, జనాభా పెరిగింది. మరి జనాభా పెరిగినప్పుడు పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహారపు అవసరాలు తీర్చాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కాబట్టి పారిశ్రామికీకరణ జరిగింది. పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహారపు అవసరాలు తీర్చాలంటే అడవుల్ని నరికివేసి పంట పొలాలుగా మార్చాలి, ఫారెస్ట్ని. కాబట్టి అడవుల్ని నరికివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అడవుల్ని నరికివేసినాం. అప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఆవాసం లేక శత్రువుల చేతిలో పడతాయి. వెంటనే వాటిని వేటాడడం మొదలు పెడతారు. మరి మనం పరిశ్రమలు ఏర్పాటు చేసినాం కాబట్టి రోడ్డు రవాణా మార్గాలు ఉంటాయి. అదేవిధంగా కమ్యూనికేషన్స్ ఉండాలి. కమ్యూనికేషన్స్ పెరగడం వల్ల, కమ్యూనికేషన్స్ మీన్స్ సెల్ టవర్స్ ఇలాంటివి వేయడం వల్ల వాటి వల్ల రేడియేషన్లు వస్తాయి. పారిశ్రామికీకరణ జరిగితే కాలుష్యం జరుగుతుంది. ఓ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జనాభా పెరిగింది. పెరిగిన జనాభా అవసరాలు తీర్చాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేసినాం. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అడవుల్ని నరికేస్తున్నాం. అడవుల్ని నరికివేయడం ద్వారా జంతువులకు షెల్టర్ లేక వేటాడుతున్నాం. అదేవిధంగా రోడ్డు రవాణా మార్గాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ కోసం రేడియేషన్స్ ఏర్పడతాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి విదేశీ జీవుల ఆక్రమణ కూడా జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. విదేశీ జీవుల ఆక్రమణ కూడా జీవ వైవిధ్యం అంతరించిపోయేటట్లు చేస్తుందా సార్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి పార్థీనియం అనేటువంటి కలుపు మొక్క అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పార్థీనియం అనేటువంటి కలుపు మొక్కను చూసినట్టయితే దీన్ని వయ్యారి భామ అని కూడా అంటామండి. ఈ పార్థీనియం లేదా వయ్యారి భామ అనేటువంటి కలుపు మొక్క, ఇది మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో మనకు 2 పుస్తకాల్లో 5th క్లాస్లో ఒక రకంగా ఇచ్చిండు, 8th క్లాస్లో ఒక రకంగా ఇచ్చిండండి. 5thలోనేమో అమెరికాని ఇచ్చిండు, 8thలోనేమో ఆస్ట్రేలియాని ఇచ్చిండండి. మరి ఇక్కడ ఈ పార్థీనియం లేదా వయ్యారి భామ కలుపు గింజలు ఎలా వచ్చినాయంటే మన దేశానికి, మనము అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి గోధుమ విత్తనాలను దిగుమతి చేసుకున్నామండి. ఆ గోధుమ విత్తనాల ద్వారా వచ్చిన కలుపు మొక్కనే పార్థీనియం కలుపు మొక్క విత్తనాలండి. ఈ విత్తనాలు ఆ గోధుమల ద్వారా మన దేశంలోకి ప్రవేశించి ఈరోజు మన దేశంలో పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారిపోయింది. ఏమైంది సార్? మరి నివారించలేని కలుపు మొక్కగా మారితే ఏమవుతుంది సార్ అంటే, దీని యొక్క పుప్పొడి రేణువుల నుంచి, పుప్పొడి రేణువులు లేదా వీటిని పరాగ రేణువులు అంటాం. ఈ పుప్పొడి రేణువులు ద్వారా మానవునికి శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయండి. అదేవిధంగా మన దేశ పంట పొలాల్లో పెరిగి ప్రస్తుతం ఇది నివారించలేని కలుపు మొక్క మారి మన దేశంలో పంట దిగుబడిని తగ్గిస్తుందండి. దీని ద్వారా పెరుగుతున్న జనాభాకు కావాల్సిన ఆహారపు అవసరాలను మనం తీర్చలేకపోతున్నాం. అంటే ఏంది? ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి మన దేశానికి వచ్చి మన దేశం పంట పొలాల్లో చేరి మన పంటల్లో కలుపు మొక్కగా మారి పంట దిగుబడిని తగ్గిస్తుందంటే ఇండైరెక్ట్గా మానవునికి కావాల్సిన ఆహార అవసరాలను తీర్చడానికి అడ్డుపడుతుంది కదా. మరి దీని అనరా విదేశీ జీవుల ఆక్రమణ అని? విదేశీ జీవుల ఆక్రమణ అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే, ఒక ప్రాంతంలో నివసించేటువంటి జీవజాతి మరొక దేశంలోకి ప్రవేశించి అక్కడ సహజ సిద్ధంగా ఉన్న ఆవాసాలలో నివసించేటువంటి జంతువుల మనుగడను దెబ్బతీస్తుంది. క్లియర్? ఒక ప్రాంతంలో నివసించే జీవజాతి లేదా ఒక దేశంలో నివసించే జీవజాతి మరొక దేశంలోకి ప్రవేశించి అక్కడ సహజ సిద్ధంగా నివసించే జీవుల మనుగడను దెబ్బతీస్తే దాన్ని విదేశీ జీవుల ఆక్రమణ అంటామండి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మనకు తెలిసిన ఎగ్జాంపుల్. ఈరోజు భారతదేశం నుంచి ఉపాధి కోసం అమెరికాకు వెళ్తున్నాం. మరి అమెరికా లేరా మనుషులు? వాళ్ళకి అక్కడ ఉపాధి వద్దా అంటే, వారి జీవన విధానాలకు, వారి స్థితిగతులకు తగ్గట్టుగా వారిచ్చే శాలరీ వారికి సరిపోవట్లేదు కాబట్టి ఎక్కువ శాలరీ డిమాండ్ చేస్తున్నారు.
మరి మన ఇండియన్స్ అక్కడికి పోయి తక్కువ శాలరీతో పనిచేయడం ద్వారా అక్కడ నివసించేటువంటి జనాభాకు మనుగడను దెబ్బతీస్తున్నాం మనం పోయి. అంటే ఇప్పుడు భారతీయులు అమెరికాకు పోయి అక్కడ నివసించే వారి మనుగడను దెబ్బతీస్తున్నారు కదా, కూలీలను. కాబట్టి దీన్ని ఒక విదేశీ ఆక్రమణ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా పార్థీనియం అనే కలుపు మొక్క లేదా వయ్యారి బామ అనేటువంటి కలుపు మొక్క ఆస్ట్రేలియా, అమెరికా దేశాల నుండి గోధుమ విత్తనాల ద్వారా మన దేశంలోకి ప్రవేశించి ప్రస్తుతం మన పంట పొలాల్లో నివారించలేని కలుపు మొక్కగా మారుతుంది. పంట దిగుబడిని తగ్గిస్తుంది. మానవుల్లో శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులను కలిగిస్తుంది. ఇది నెంబర్ 1 ఎగ్జాంపుల్. ఇకపోతే నెంబర్ 2 ఎగ్జాంపుల్ చూద్దాం. నెంబర్ 2 ఎగ్జాంపుల్ ఏంటంటే పావురాలు. ఈ పావురాల ద్వారా ప్రస్తుతం మన దేశంలో కాకుల మనుగడ దెబ్బతిన్నదండి. పావురాల ద్వారా కాకుల మనుగడ దెబ్బతిన్నది. మరి పావురాలు మన దేశ పక్షులు కావు. ఇవి ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చినాయి. ఈరోజు హైదరాబాద్, ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో పావురాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోవడం ద్వారా కాకులు వాటికి కావలసిన ఆహారం దొరక్క ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రవేశిస్తూ వడదెబ్బ తగిలి శత్రువుల చేతుల్లో పడి వాతావరణము అలవాటు పడక జీవులు చనిపోతున్నాయి. మరి సాధారణంగా కాకులను సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారండి, న్యాచురల్ స్కావెంజర్స్ అంటారు. ఎందుకు వీటిని న్యాచురల్ స్కావెంజర్స్ అంటారంటే మన ఇళ్లలో నుంచి వేస్టేజ్ అయినటువంటి పదార్థాలని రోడ్డు మీద పడివేయడం ద్వారా అవి తినేసి రోడ్ని క్లీన్ చేసేస్తాయి. అందుకే కాకులను ఏమంటారంటే సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. అంటే ఈరోజు పావురాల ద్వారా కాకుల మనుగడ దెబ్బతిన్నది. అంటే ఎక్కడో ఉన్న పావురాలు మన దేశంలోకి ప్రవేశించి మన ప్రాంతంలో నివసించే కాకుల మనుగడను దెబ్బతీసినాయి కదా. ఇది విదేశీ జీవుల ఆక్రమణ కాదా? ఇకపోతే 3వ ఎగ్జాంపుల్ గుర్రపు డెక్కాకు. దీన్ని సైంటిఫికల్గా ఏమంటామంటే ఐకార్నియా అంటాము. ఈ గుర్రపు డెక్కాకును చూసినట్టయితే గుర్రపు డెక్కాకు చేప యొక్క బ్రీడ్ ద్వారా, అంటే చేప గుడ్లను మనం తెచ్చుకున్నాం ఇతర దేశాల నుంచి చేప గుడ్లను తెచ్చేటప్పుడు వాళ్ళ కుంటల్లో ఉన్న నీటి నుంచే కదండి మనం ఆ గుడ్లను తీసుకొచ్చేది. ఆ నీళ్లు కలిగినటువంటి ఆ గుడ్లను మనము మన చెరువుల్లో వదిలినాం తీసుకొచ్చుకొని. ఆ నీళ్ళ ద్వారా గుర్రపు డెక్క విత్తనాలు వచ్చినాయండి. ఆ విత్తనాలు ఈరోజు మన చెరువుల్లో పైన చాపలాగా అల్లుకపోయి సూర్యరశ్మి నీటి లోపలికి పడకుండా అడ్డుకుంటున్నాయి. కాబట్టి నీటి అడుగు భాగంలో నివసించేటువంటి జీవసంపదకు కావలసినటువంటి ఆక్సిజన్ అనేది దొరకక అక్కడ నీటి అడుగు భాగంలో ఉన్న జీవులన్నీ అంతరించిపోతున్నాయి. అంటే ఎక్కడో ఉన్న గుర్రపు డెక్క విత్తనాలు మన దేశ చెరువులలో పడి మన దేశంలో సహజసిద్ధంగా ఆ చెరువు అడుగు భాగంలో నివసిస్తున్నటువంటి జీవులను మనుగడను దెబ్బతీసి వాటిని చంపేస్తున్నాయి. ఇది కాదా విదేశీ జీవుల ఆక్రమణ? సో ఈ విధంగా పార్థీనియం, పావురాలు, గుర్రపు డెక్క, స్పానిష్ ప్లాగ్ అనేటువంటి కలుపు మొక్క ఇది మన అడవుల్లో ప్రవేశించి అడవుల్లో చాపలాగా భూమిపైన పెరుగుతూ పోతుంది. మొక్కల యొక్క విత్తనాలు భూమి మీద పడకుండా చేస్తున్నాయి దాని పత్రాలు. దానివల్ల అడవుల సంఖ్య తరిగిపోతుంది. సో ఈ విధంగా భారతదేశంలో అడవులు తరిగిపోవడానికి ఈ స్పానిష్ ప్లాగ్, భారతదేశ చెరువుల్లో ఉన్న అడుగు భాగంలో ఉన్న జీవసంపద నాశనం కావడానికి గుర్రపు డెక్క, పావురాలు అంతరించిపోవడానికి కారణం, కాకులు అంతరించిపోవడానికి కారణం పావురాలు, పంట దిగుబడి తగ్గడానికి, మానవుల్లో శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులు రావడానికి పార్థీనియం. ఇవన్నీ కూడా మనకు విదేశీ జీవుల ఆక్రమణకే మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు జీవ వైవిధ్యం అనేది ఎందుకు అంతరించిపోతుంది? మరి సాధారణంగా జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే, జీవ వైవిధ్యం అంతరించిపోవడానికి గల కారణాలంటే ఏంటో చెప్పుకున్నాం. ఇంకపోతే మరి జీవ వైవిధ్యాన్ని చూస్తే మానవుడు అంతగా అభివృద్ధి చెందినప్పుడు, అంటే ఆదిమ మానవుడు అనుకోరాదండి, మానవుడు అంతగా అభివృద్ధి చెందినప్పుడు
ఒక సంవత్సరానికి ఒక జీవజాతి అంతరించిపోయేదండి. ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి చెందిండో అప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుందండి. ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుంది. చూడండి, మానవుడు అంతగా అభివృద్ధి చెందినప్పుడు సంవత్సరానికి ఒక జీవజాతి, జీవి కాదండి, జీవజాతి అంతరించిపోయేది. అది కూడా మానవుని ద్వారా కాదండి, అది కూడా ఓన్లీ ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏంటి సార్ అంటారా? ప్రకృతి వైపరీత్యాలు అంటే సునామీలు, భూకంపాలు, తుఫానులు, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల 1 ఇయర్కి ఒక జీవజాతి అంతరించిపోయేది. ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి చెందిండో ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అంతరించిపోతుంది. మరి ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఈఓ విల్సన్ ఏం చెప్తున్నాడంటే, ఈఓ విల్సన్ అభిప్రాయం ప్రకారం, ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ఈఓ విల్సన్ అభిప్రాయం ప్రకారం సంవత్సరానికి 10,000 జీవజాతులు అంతరించిపోతున్నాయండి. సుమారుగా యావరేజ్గా రోజుకి 27 జీవజాతులు అంతరించిపోతున్నాయండి. 27 జీవజాతులు అంతరించిపోతున్నాయని చెప్పి ఈయన అంచనా వేసిండండి. ఎవరయ్యా ఈయన అంటే ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త అయినటువంటి ఈఓ విల్సన్ అండి. ఈఓ విల్సన్ ఏం చెబుతున్నాడంటే, మానవుడు అభివృద్ధి చెందిన తర్వాత సంవత్సరానికి 10,000 జీవజాతులు అంతరించిపోతున్నాయి. దాంట్లో సుమారుగా రోజుకి 27 జీవజాతులు అంతరించిపోతున్నాయని చెప్తున్నాడండి. ఎవరు ఈయన? ఈఓ విల్సన్ అనేవాడు చెప్పింది. మరి అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఏంటి అంటే, ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతులు ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ అండి. రెండో కలివి కోడి అండి. 3 పొంగనూరి ఆవు. 4 రాబందులు. 5 పిచ్చుక. ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి జీవజాతులు అండి. మరి అంతరించిపోతున్న జీవజాతుల్ని ఏమంటారు సార్ అంటే, అంతరించిపోతున్న జీవజాతుల్ని ఎండేంజర్డ్ జీవజాతులు అంటారండి. చాలా ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. అంతరించిపోతున్న జీవజాతులను ఏమంటారు అంటే ఎండేంజర్డ్ జీవజాతులు అంటారు. ఎండేంజర్డ్ జీవజాతులు అంటే ఎవరంటే అంతరించిపోతున్న జీవజాతులు. అంతరించిపోతున్న జీవజాతులు ఏంటి అంటే రాయల్ బెంగాల్ టైగర్, కలివికోడి, పుంగనూరి ఆవు, రాబందు, పిచ్చుక, వీటిని అంతరించిపోతున్న జీవజాతులు అంటారు. మరి అంతరించిపోతున్న జీవజాతుల్ని సంరక్షించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదా సార్ అంటే, అంతరించిపోతున్న జీవజాతుల్ని కాపాడడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే 1971లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసిందమ్మా. వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడయ్యా అంటే 1971 భారత ప్రభుత్వం. మరి 1971 వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగుని కానీ, పులిని కానీ, నెమలిని కానీ ఈ మూడింటిని వేటాడుట ప్లస్ విక్రయించుట చట్టరీత్యా నేరము. ఒకవేళ ఎవరైనా ఈ మూడింటిని వేటాడినా, విక్రయించినా ఏమవుతుంది సార్ అంటే
3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందండి. 1,00,000 రూపాయల జరిమానా విధించబడుతుందండి. 1,00,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఏ చట్టం ప్రకారం? 1971 వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగుని, పులిని, నెమలిని వేటాడినా విక్రయించిన చట్టరీత్యా నేరమో. ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే వారికి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్షట, 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుందట. సార్ మరి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానా విధించబడుతుంది కదా, ఎవరైనా ఉన్నారా సార్ దీనికి ఎగ్జాంపుల్? ఈ చట్టంలో ఇరక్కపోయినోడంటే సల్మాన్ ఖాన్ అప్పుడు జింకలను వేటాడిండు. ఐడియా ఉందో లేదో? సల్మాన్ ఖాను జింకలను వేటాడిన కేసులోనే 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇదే చట్టం 1971 వన్యప్రాణి సంరక్షణ చట్టమే. ఆ తర్వాత దీన్ని ఏం చేసిరంటే ఏనుగు, పులి, నెమలితో పాటు అటవీ జంతువులన్నిటికీ దీన్ని వర్తింపజేసిరమ్మ. అదేం సార్, సల్మాన్ ఖాన్ జింకలను వేటాడి మీరే ఈ 3 చెప్తున్నారంటే నెమ్మదిగా ఈ చట్టాన్ని మొత్తం ఫారెస్ట్కు ఇంప్లిమెంట్ చేసేసారనమాట. అందుకే జింకలు వేటాడిన కేసులో తనకు 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదండి. ఈ మధ్యకాలంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఏం చేసినాయమ్మంటే రాబందు ఆచూకీ చెప్పిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించిందండి. రాబందు ఆచూకీ తెలిపిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించడం జరిగింది. సార్ అసలు రాబందులు ఎందుకు అంతరించిపోతున్నాయి సార్ అంటారా? రాబందులు అంతరించిపోవడానికి కారణం, రాబందు 2 అడుగుల ఎత్తుంటుందండి, 7 నుంచి 10 కేజీల బరువు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ రాబందు. ఈ రాబందులు అంతరించిపోవడానికి కారణం ఏందమ్మా అంటే DDT అనేటువంటి మందమ్మ. ఇది కీటకనాశనం అండి, ఇన్సెక్టిసైడ్ అంటాం. DDT అంటే ఏంటంటే డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ అంటామండి. డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ అంటాం. డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ అంటాం. డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ ఇది ఒక కీటకనాశని అండి. ఇది ఒక కీటకనాశిని 2 DDT. డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ అంటాం. మరి ఎందుకు కనుగొనాల్సి వచ్చింది సార్ అంటే సర్ రొనాల్డ్ రస్ అనే శాస్త్రవేత్త ఆడ ఎనాపిలిస్ దోమ కాటు వల్ల మలేరియా వ్యాప్తి చెందుతుందని కనుగొన్నాడండి. మలేరియా జ్వరం వ్యాప్తి చెందుతుందని కనుగొన్నాడు. దీనిగాని ఆయనకు 1902లో నోబెల్ బహుమతి కూడా వచ్చిందండి. ఎక్కడ కనుగొన్నాడంటే ఈయన మన రాష్ట్రంలోనే సికింద్రాబాద్లో కనుగొన్నాడండి. ఈయన ఒక ఆర్మీ డాక్టర్ అండి. ఈ ఆర్మీ డాక్టర్గా చేస్తున్నప్పుడు ఆడ ఎనాపిలిస్ దోమ కాటు వల్ల మలేరియా జ్వరము ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఈయన కనుగొన్నాడు. ఈయన కనుగొన్న తర్వాత ఈ DDT మందు ఆవిష్కరించబడ్డది. ఈ DDT మందు ఆవిష్కరించబడింది. అప్పుడు ఏం చేసిరంటే ఈ DDT మందును మురుగునీరు పైన, డ్రైనేజీల పైన స్ప్రే చేయడం ద్వారా దోమ డింబకాలకు, దోమ పిల్లలకు, దోమ గుడ్లు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి, దానివల్ల దోమలు అనేవి పుట్టవు అని చెప్పి కనుగొంటే మనిషి ఏం చేసిందంటే ఏకంగా పంట పొలాల్లో దోమకాటు వస్తుంటే దానికి స్ప్రే చేయడం మొదలుపెట్టింది. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ఈ మందుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఇది కొవ్వుల్లో మాత్రమే కరుగుతుందండి, నీళ్ళల్లో కరగదు. కాబట్టి మందు కొట్టేటప్పుడు
కొంతమంది నీళ్ళలో పడడం, కొంతమంది ఏమో ఆ పంట పొలాల్లో గడ్డిలో ఇరుక్కపోవడం, ఆ గడ్డిని పశువులు తినడం, పశువుల యొక్క కండరాల్లో డీడీటీ మందు పేరుకుపోవడం, ఆ పశువులు చనిపోయిన తర్వాత వాటిని రాబందులు తినడం. రాబందులు తినడం ద్వారా ఏం జరిగిందంటే ఫైనల్గా రాబందులు పెట్టే గుడ్డు మీద ఉండే పెంకు పలచబడిపోయిందండి. మరి ఇది బరువున్న పక్షి కాబట్టి ఏమవుతుంది, ఆ గుడ్లు దీని బరువును భరించలేవు కాబట్టి గుడ్లు పగిలిపోతాయి. గుడ్లు పగిలిపోవడం వల్ల ఏమైందయ్యా అంటే నెమ్మదిగా వాటి జీవజాతి అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఈరోజు రాబందులు అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే డీడీటీ, డైక్లోరో డైఫినాక్సీ ట్రైక్లోరో ఈథేన్ అంటారు. డీడీటీ మందుని కనుగొన్నది ఎవరయ్యా అంటే జేడి ముల్లర్ కనుగొనడం ఆయన అమెరికా దేశస్తుడండి. డీడీటీ ఏంది సార్ అంటే ఒక కీటకనాశిని. దేనికి ఉపయోగిస్తారు సార్ అంటే దోమల్ని చంపడానికి ఉపయోగించేటోళ్ళండి. ఆ దోమలు చంపడానికి ఉపయోగించే మందు దేనికి యూజ్ చేసిర్రు రైతు? పంట పొలాల్లో దోమ కాటుని నయం చేయడానికి దోమలు చంపేసిండు దాన్ని యూజ్ చేసి. అది నీళ్ళల్లో పడిపోయింది, నీళ్ళలోకి పోయి సముద్రాల జంతువులను ఇబ్బంది పెట్టింది, ఇటు గడ్డిలో పడిపోయి పశువులు చచ్చిపోయిన తర్వాత రాబందులు అంతరించిపోవడానికి కారణమైపోయింది. ఈ విధంగా మరి రాబందులు అంతరించిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే ప్రధానమైనటువంటి రీజన్ అండి. మరి మన రాష్ట్రీయ పక్షి ఏందండి? మన రాష్ట్రీయ పక్షి పాలపిట్ట. ఈ పాలపిట్ట కూడా అంతరించిపోయే దిశలో ఉందండి. దీని శాస్త్రీయనామం ఏంటంటే కొరాషియస్ బెంగాలెన్సిస్ అమ్మ. కొరాషియస్ బెంగాలెన్సిస్ రాష్ట్ర పక్షి అండి ఇది. మరి జాతీయ పక్షి ఏంది? జాతీయ పక్షి ఏంటంటే నెమలమ్మ. నెమలి శాస్త్రనామం ఏంటంటే పావో క్రిస్టేటస్ అండి. పావో క్రిస్టేటస్. మన రాష్ట్రీయ పక్షి పాలపిట్ట, మన జాతీయ పక్షి నెమలి. పాలపిట్ట శాస్త్రనామం కొరాసియస్ బెంగాలెన్సిస్, నెమలి శాస్త్రనామం పావో క్రిస్టేటస్ అంటాం అన్నమాట. పావో క్రిస్టేటస్. మరి ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మురళిగూడ ప్రాంతంలో ఏంటిది? ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మురళిగూడ ప్రాంతంలో రాబందుల గుంపు కనిపించిందండి. ఎప్పుడు అంటే 2013 జూన్ 5వ తారీఖు రోజున కనిపించిందండి. ఆ గుంపు కనిపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వము ఆ ప్రాంతాన్ని రాబందుల సంరక్షణ కేంద్రంగా మార్పు చేయటం జరిగింది. ఇవాళ కనిపించడం ఇంతవరకు మళ్ళీ ఆ గుంపు కనిపించలేదు. అయినా కూడా ఆ ప్రాంతాన్ని రాబందుల సంరక్షణ కేంద్రంగా మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రాబందుల పక్షి కేంద్రంగా ప్రకటించడం జరిగింది. మరి చూడండి, ఇవే కాదమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. మరి అవన్నీ అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.